హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పురపాలక చట్టం 3వ సవరణ బిల్లుకు శాసనసభ సోమవారం ఆమోదమైతే తెలియచేయడం జరిగింది. పురపాలక శాఖ మంత్రి పి నారాయణ బిల్లును సభలో ప్రవేశపెట్టగా స్వల్ప చర్చ అనంతరము సభ ఆమోదమైతే తెలియచేయడం జరిగింది. అసలు ఈ పురపాలక చట్టం 3వ బిల్లు దేనికి సంబంధించింది అనేది నేను మీకు వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ ముఖ్యంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ సంబంధించి ఆటో మ్యూటేషన్కి సంబంధించి అయితే సమాచారం అయితే వచ్చినట్లయితే తెలుస్తుందన్నమాట. మీ యొక్క ఆస్తుల రిజిస్ట్రేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఎవరి దగ్గరైనా భూమిని కొనుగోలు చేసినట్లయితే లేదా ఆస్తిని కొనుగోలు చేసినట్లయితే మీకు సంబంధించి ఆటో మ్యూటేషన్ కూడా వెంటనే జరిగే విధంగా ప్రభుత్వము నిర్ణయాలు తీసుకుంటున్నట్లయితే తెలుస్తోందండి. దీని మీద పూర్తి వివరాలు అయితే అందిస్తాను. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు న్యూస్ పేపర్లో ఒక ఇన్ఫర్మేషన్ అయితే నేను గమనించాను. అందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది కదా, ఆస్తుల రిజిస్ట్రేషన్ ఆటో మ్యూటేషన్ అని చెప్పి. దీనికి సంబంధించి కొత్త రూల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద నేను ఒక చిన్న పీడిఎఫ్ అయితే రెడీ చేశాను. దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని మీకు షేర్ చేస్తూ చెప్తాను, వినండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం ఒక వ్యక్తి ఇల్లు లేదా స్థలం ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత, అంటే వేరే యజమాని దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత ముందుగా రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. ఆ తర్వాత మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ రికార్డులలో పాత యజమాని పేరును తొలగించి కొత్త యజమాని పేరు నమోదు చేసుకోవాలి. దీన్నే మ్యూటేషన్ అంటారు. ఈ మ్యూటేషన్ ప్రక్రియ కోసము ప్రత్యేకంగా దరఖాస్తు చేసి మ్యూటేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి వచ్చేదన్నమాట. ఇప్పుడు ఈ బిల్లు ఏదైతే ఉందో, పురపాలక చట్టం 3 సవరణ బిల్లు ఏదైతే ఉందో, ఇది ఏం చెప్తుందంటే ఆటో మ్యూటేషన్ విధానాన్ని తీసుకురావడానికి చర్యలు చేపట్టిందని చెప్పి చెప్తుంది. అసలు ఆటో మ్యూటేషన్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. ఒక ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సమయంలోనే సంబంధిత వివరాలు మున్సిపల్ రికార్డులకు చేరే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నారు. అంటే రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ మున్సిపాలిటీకి వెళ్ళి లేదా మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్ళి మీరు పేరు మార్చుకునే అవకాశం అనేది లేకుండా డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే ఈ మ్యూటేషన్ ఫీజు అనేది చెల్లించుకొని మీ యొక్క పేరును మీ యొక్క కొనుగోలు చేసినటువంటి ఆస్తికి అనుసంధానం చేసుకోవడమే ఆటో మ్యూటేషన్ అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. మ్యూటేషన్ ఫీజు విషయంలో మాత్రం మార్పులు అయితే వచ్చాయండి. రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యూటేషన్ ఫీజు అనేది వసూలు చేసి ఆ తర్వాత మున్సిపల్ రికార్డులలో కొత్త యజమాని పేరు నమోదు చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో ప్రత్యేకంగా మ్యూటేషన్ కోసము దరఖాస్తు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. అలానే మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా తగ్గుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఆస్తి యాజమాన్య వివరాలు అనేటివి త్వరగా అప్డేట్ కూడా అవుతాయని చెప్పి తెలుస్తుంది. ఆస్తి పన్ను రికార్డులలో కూడా కొత్త యజమాని వివరాలు సక్రమంగా ఉండే అవకాశం కూడా ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఓకేనా? అంతకుముందు ఏం చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, మ్యూటేషన్ కోసం సపరేట్గా మళ్ళీ అప్లికేషన్ చేసుకొని మున్సిపల్ ఆఫీసుల చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నారనమాట. ఇక్కడ మనం చెప్తున్నది ఓన్లీ పురపాలక శాఖకు సంబంధించి, అంటే మున్సిపాలిటీలకు సంబంధించి, పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ఆస్తుల కొనుగోలుకు సంబంధించి మాత్రం అని ఇక్కడ మనము భావించాలండి. ఓకేనా? పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ అవకాశాన్ని అయితే ఈ ఏదైతే బిల్ అనేది ప్రవేశపెట్టారో శాసనసభలో, దానికైతే ఆమోద ముద్ర అనేది రావడం జరిగింది అనేది తెలుస్తుంది అనమాట. అంటే ఆమోదం అనేది లభించింది, త్వరలో దాని మీద రాజముద్ర అనేది వస్తుందన్నమాట. జీవో కూడా గవర్నమెంట్ అనేది పాస్ చేసే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ పట్టణాల్లో అవకాశం కల్పిస్తున్నారు కదా, పల్లెల్లో కూడా అవకాశం ఉంటుందా అంటే వస్తుందండి, త్వరలోనే వస్తుంది. తప్పకుండా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాను. ఇక్కడ ఈ మార్పు ఎందుకు తీసుకొచ్చారు అనేది ఒకసారి మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఆస్తి కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయిన మున్సిపల్ రికార్డులలో మాత్రం కొంతకాలం పాత యజమాని పేరు కొనసాగడం వల్ల సమస్యలు రావచ్చు. ఎగ్జాంపుల్కి రామయ్య ఆస్తి విక్రయం సురేష్ చేశాడు అనుకోండి. రిజిస్ట్రేషన్ సురేష్ పైన జరిగిన మున్సిపల్ రికార్డులలో రామయ్య పేరు కొనసాగితే ఆస్తి పన్ను, నోటీసులు, ఇతర మున్సిపల్ వ్యవహారాల్లో ఇబ్బందులు రావచ్చు అని చెప్పి ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా? ఇక్కడ ఒక ఆస్తిని కొనుగోలు చేశాడు, రామయ్య ఆస్తిని సురేష్ కొనుగోలు చేశాడు అనుకోండి. ఇక్కడ ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమే సురేష్ పేరు మీద జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ బిల్స్ ఏవైతే ఉంటాయో, ఆస్తి పన్నులు, అదేవిధంగా ఇతర పన్నులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా రామయ్య పేరు మీదే జనరేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇలా చేస్తున్నట్లయితే నేను ఆల్రెడీ ఆస్తిని అమ్మేశాను కదా, ఎందుకు నాకు ఇవన్నీ వస్తున్నాయని చెప్పి బాధపడవచ్చు యజమాని అనేవాళ్ళు.
సో ఈ విషయాన్ని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క విధానాన్ని మార్పు చేస్తూ రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే కూడా ఆటో మ్యూటేషన్ జరిగే విధంగా ఒక కొత్త డిజిటలైజేషన్ తీసుకునే విధంగా ప్రభుత్వము సానుకూలంగా ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లయితే తెలుస్తోంది. సో పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ఈ సంబంధిత సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు శాసనసభ ఆమోదం కూడా తెలిపినట్లు వార్తలైతే వచ్చాయి. సో ఇక పట్టణాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తుల రికార్డుల నిర్వహణకు మరింత డిజిటల్గా సులభతరం చేసే విధంగా ఈ యొక్క నిర్ణయం అనేది తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఆటో మ్యూటేషన్ అంటే రిజిస్ట్రేషన్ లేకుండా ఆస్తి యాజమాన్యం మారిపోతుందని కాదు, ముందుగా చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ జరగాలి, దాని ఆధారంగా మున్సిపల్ రికార్డులలో యజమాని యొక్క వివరాలు అప్డేట్ చేయడం అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుందండి. ఓకేనా? సో కాబట్టి ఈ యొక్క మార్పునైతే మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలండి. సో తప్పకుండా మీకు ఈ విధంగా లేటెస్ట్గా ఆస్తులకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటినీ కూడా వివరంగా నేను మీకు తెలియజేస్తాను. సో ప్రస్తుతానికైతే ఈ యొక్క శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లు గురించి అయితే మీకు వివరాలు అయితే తెలియజేస్తాను. వీడియోని లైక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు అన్నీ కూడా వెంటనే అందజేయబడతాయి. అలానే 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్కి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియలు అనేవి జరుగుతున్నాయండి. సో వాటికి సంబంధించి కూడా ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అనేది చేస్తాను. తప్పకుండా మీరు మన ఛానల్ని మిస్ అవ్వకుండా డైలీ కూడా ఫాలో అవుతుండండి. సో మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి అన్నమాట యూట్యూబ్ ద్వారా. బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోవాలి. అప్పుడే మేము పెట్టినటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా మీరు వెంటనే చేరుకునే విధంగా అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.